కారణాలు ఏంటో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అత్యంత కఠినమైన చట్టాలతో కూడా నిరసనల్ని తీవ్రంగా అణచివేసేటువంటి ధోరణి. నేను ఎప్పుడు చూడలేదు ఈ అనుభవం. నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను, పత్రికల్లో రాశాను, టీవీలో మాట్లాడాను, యూట్యూబ్ లో మాట్లాడుతున్నాను. నేను 40 ఇయర్స్ నేషనల్ మీడియాలో రాశాను. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడైతే నేను ఎమ్మెల్సీని, జలయజ్ఞం పైన తీవ్రంగా విమర్శించేవాడిని. అనేక పాలసీస్ పైన రాజశేఖర రెడ్డి ప్రభుత్వ విధానాన్ని తూర్పాల పట్టేవాడిని. కానీ ఒక్కరోజు కూడా నువ్వు టీడీపీ ఏజెంట్ నన్ను విమర్శించలేదు. కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి నువ్వు నీ వెనకాల తెలుగుదేశం ఉందని అనలేదు. పైగా వాళ్ళ పార్టీ మంత్రులు నాయకులు ఎవరైనా లేచి నన్ను కౌంటర్ చేస్తే ఎందుకయ్యా ఆయనతో పెట్టుకుంటారు, ప్రొఫెసర్ గారే మనకు ప్రత్యర్థి కాదు కదా, ఆయన ఏదో మాట్లాడుకుంటారు, ఎందుకయ్యా అనేవాడు. లేదు, బాగా గట్టిగా విమర్శిస్తే లేచి ప్రొఫెసర్ గారు అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి అనేవాడు. సో ఇప్పుడు నాకు ఫస్ట్ అనుభవం, నా పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాను. అంటే ఇది ఒక్క ఉదాహరణ చాలు ఎంత అసహనం ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది అని. అంటే విమర్శ పట్ల, ప్రశ్నించడం పట్ల ఎంత తీవ్రమైన అసహనం, ఏ స్థాయికైనా వెళ్ళి నిన్ను నీచంగా అంటాము, నిన్ను ఏమైనా అంటాము, నీ పైన కేసులు పెడతాము, నిన్ను ఇంకో పార్టీ కండువాలు కప్పుతాము అని. సో నేను ఎందుకు రాజకీయాలు ఇంత మారినాయని నాకు ఆవేదన అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఇవాళ రాజకీయ సంస్కృతి చూస్తే ఆవేదన వేస్తోంది, బాధేస్తోంది. ఎందుకు ఇలా రాజకీయాలు మారిపోయాయి అని. మీకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చంద్రబాబు, పేటీఎం, నాగేశ్వరని తిట్టేవాళ్ళు. నేను జగన్ ప్రశ్నిస్తే 3 రాజధానులను ప్రశ్నించాను, రాజధాని రైతుల పట్ల అనుసరించిన కర్కశ వైఖరి ప్రశ్నించాను. ఈవెన్ టీడీపీ స్పోక్స్ పర్సన్ పట్టాభి చేసిన వ్యాఖ్యలు తప్పుపడుతూనే ఆయన ఇంటి పైన దాడిని ప్రశ్నించాను. మీకు ఎయిడెడ్ కాలేజీల విధానాన్ని ప్రశ్నించాను, ప్రజావేదిక కూలిస్తే ప్రశ్నించాను. మీకు ఇలా ఒక్కటి కాదు, 2 కాదు, పోలవరం పైన ప్రశ్నించాను జగన్మోహన్ రెడ్డిని, అమరావతికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాను. కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసులు పెట్టాలని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక హ్యాండిల్స్ లో నాకు టీడీపీ కండువా వేసి ఏనాడు విమర్శించలేదు. అఫ్కోర్స్ వాళ్ళ పార్టీ అభిమానులు, అన్ని పార్టీల అభిమానులు అంటుంటారు, బీజేపీ అభిమానులు తిడుతుంటారు, వైసీపీ అభిమానులు తిట్టారు, టీడీపీ తిడుతుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పార్టీగానే అధికారికంగా అనడం లేదు, ఎక్కడ కేసులు పెట్టడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన నేను ఎన్నిటి మీద మాట్లాడి ఇప్పుడు మీకు ఉదాహరణలు ఇన్ని చెప్పాను. ప్రత్యేక హోదా మీద పల్టీ గురించి మాట్లాడాను, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన చేతులు దులుపుకున్న పైన గురించి మాట్లాడాను, ఒక్కటి కాదు బోలెడు వాటి మీద మాట్లాడాను. మీకు రామతీర్థము, అంతర్వేదిలో జరిగిన పరిణామాలను ప్రశ్నించాము. ఒకటి కాదు, 2 కాదు, మీకు చెప్పుకుంటూ పోతే 100 దొరుకుతాయి. యూట్యూబ్ లో ఇవన్నీ ఏవి నేను ఇవాళ క్లెయిమ్ చేసుకోవడం కాదు. మీరు యూట్యూబ్ లో వెళ్తే పాత వీడియోలు అన్ని ఉంటాయి కదా. 2019 నుంచి 2024 మధ్యలో నేను చేసిన వీడియోలు ఏమి డిలీట్ కాలే కదా, అన్ని ఉన్నాయి కదా. ఇన్ని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా నా మీద ఎప్పుడు కేసులు పెట్టాలని చూడలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఈసారి మాత్రం ఎందుకో 2014-19 చంద్రబాబు ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఇలా నేను మధ్య మాట్లాడాలి, ఒక్కరోజు కూడా జరగలేదు. కానీ మరి ఇప్పుడు యువ నాయకత్వం రావడం పరిణామ క్రమా మనకు తెలియదు, కానీ కంప్లీట్ గా మారిపోయింది. కానీ గుర్తు పెట్టుకోండి, కౌటిల్య మాట్లాడతాడు, చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజే సక్సెస్ఫుల్ గా ఉంటాడు అని. కానీ వీళ్ళు విమర్శకులను దూరంగా పెట్టిన రాజు సక్సెస్ఫుల్ గా ఉండడు అని కౌటిల్య అన్నాడు. ఇవాళ విమర్శకుల సంగతి తెలుస్తాం, అంతు తెలుస్తాం, విమర్శకులు డీలెజిటిమై చేస్తాం, అసలు విమర్శే లేకుండా చేస్తామంటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారనుకుంటే అది పొరపాటు. ఇవాళ కొత్త పెన్షన్లు రాకపోవడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వృద్ధుల్లో ఉంది. మామూలుగా అసంతృప్తి, వ్యతిరేకత వాళ్ళు ఇంకా ఆశ ఉన్నది వాళ్ళకు ఇస్తారని. కానీ ఏది ఉన్నా నీకు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోతే మాకు 96,000 పోయినాయి కదా అని, తర్వాత బీసీ ఎస్సీ మహిళలకు ఇంకా తక్కువ వయసులో ఇస్తామన్నారు, దాని సంగతి వేరు. మీకు ఇవాళ అమ్మ ఒడి తల్లికి 100 అనుకుంటాను పేరు, సో అది రాని వాళ్ళు ఉన్నారు. మీకు రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం లేదు. సో వీళ్ళందరిలోనూ అసంతృప్తి మొదలైంది. బహుశా అదొక అసహనానికి కారణం కావచ్చు. ఇది బయట ఇది. కానీ ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడకపోతే ఆ గ్రామంలో ఉన్న వృద్ధుడు నాకు పెన్షన్ రాలేదని కోపం, అసంతృప్తి పోతుందా? నాగేశ్వర్ మాట్లాడితే పెరగదు, నాగేశ్వర్ను మౌనంగా ఉంచితే ఆ అసంతృప్తి తగ్గదు. ఇది అర్థం కావాలి. ఇవాళ రైతుల్లో అసంతృప్తి ఉంది. పొగాకు రైతులు, మామిడి రైతులు, మిర్చి రైతులు, అన్ని వర్గాల రైతాంగంలో అసంతృప్తి పెరుగుతోంది. ఇది ఎవరు చెప్పాలి? మేమే చెప్పాలి తప్ప పార్టీ నాయకులు చెప్పరు,
పార్టీ అనుకూల ఆస్థాన విశ్లేషకులు చెప్పరు. చెప్పాల్సింది మాలాంటి ఇండిపెండెంట్ వాళ్ళే కదా. ఇవాళ యువతరంలో ఉద్యోగాల విషయంలో అసంతృప్తి ఉంది. మీకు ఇలా ఎక్కడెక్కడైతే అసంతృప్తి ఉందో దాన్ని చెప్పగలిగే ధైర్యం, అవకాశం స్వతంత్రంగా ఉండే వారికే సాధ్యమవుతాయి. ఎందుకంటే మాకే పదవుల ఆసక్తి లేదు, ప్రయోజనాల ఆసక్తి లేదు కనుక. సో దాన్ని కాకుండా మేము మీ సంగతి తెలుస్తాం విమర్శిస్తే అంటే మేము మా విమర్శలు ఆపగలుగుతారు, ప్రజల్లో ఉండే అసంతృప్తిని మీరు ఆపలేరు కదా. దానికన్నా మా విమర్శను ఒక అవకాశంగా తీసుకొని దాన్ని ఉపయోగించుకొని పరిస్థితులు మార్చుకోండి, మీరే గెలుస్తారు కదా, మేం కాదు కదా గెలిచేది.